పిలవమంటారా? అమ్మాయిని పిలవండి. అమ్మాయిని పిలుస్తాను బాబు. నువ్వు నాలుస్తావన్నా గొప్ప. అయ్యో, అమ్మాయి ముస్తాబు అవుతోందండి. ఎలా ఉంటాలో వచ్చేమను. అంటే స్నానం చేస్తుంటే ఎలా స్నానం చేస్తున్నారా? ఏమిటండి మాటలు? స్నానం చేస్తున్నారా? అలాంటప్పుడు రాకూడదండి. నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు స్నానం చేసినప్పుడు రానండి. రారు కదా. మరి అలా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే ఎలా వచ్చేయమంటారు? సరే, తప్పు మీద ఒప్పుకున్నారు కదా. చక్కగా స్నానం చేసి ముస్తాబయ్యి సెంటు కొట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఆనందంగా మీ ముందుకు రావడానికి సిద్ధమవుతుంది బాబు అమ్మాయి. వస్తుంది వస్తుంది వస్తుంది, ఉండండి బాబు. మీ దగ్గర ఇది ఉందా? వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. ఈలోపు చిన్న వ్యవహారం. చెప్పండి చెప్పండి. నానుస్తావా, నా కొంప తీస్తావా? తప్ప మీ దగ్గర ఇది ఉందా? వాట్ ఆర్ యు టాకింగ్? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? నీకు వయసు వల్ల కాదు, తారతమ్యం లేదా? అరే సుబ్బారావుని వ్యాపారవేత్తను పట్టుకొని ఇల్లుందా అల్లదుందా? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఇస్ ద రైట్ వే టు టాక్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎంత మనిషినండి, చెట్టు అంత మనిషిని పట్టుకొని ఇల్లుందా ఇల్లుందా అంటే డాక్టర్ నారాయణరావు గారు. ఆవేశంలో కూడా మీరు చాలా అందంగా కనబడుతున్నారు బాబు. చర్మం మందం అక్కడ వచ్చింది తప్ప ఇది లేదా? ఇదంటే ఏంటో అలాంటివన్నీ మన దగ్గర ఉండవండి. అలాంటివి ఏమి ఉండవు. అదేమిటండి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, హైదరాబాద్ ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. చేసామండి. ఇది లేదా? ఏమైనా గుర్తుందా? నవ్వుతున్నా. ఇంత ముందు ఎప్పుడు అడుగుంటుందండి తండ్రి, మొత్తం ఊడిపోయి ఉంటది. మా దగ్గర అలాంటిది ఏమీ లేదండి. అమ్మాయి వచ్చేలోపు నాకు ఇచ్చి చేతిలో పెట్టియండి. చేతిలో పెట్టడానికి ఏమని ఇవ్వాలి? ఇది బాబు. అదంటే ఇదేనండి. శనియమ్మ కడుపుల మాట. కొందూరు 10 కిలోమీటర్లు పారిపోతామన్నా చెప్పులా తప్ప. వివరంగా సిగ్గుమాలిందండి. సిగ్గుమాలిందంటే ఇదే మాట్లాడితే ఇదే అంటుంది. నీకు తెలుసా, మీ దగ్గర మొత్తం అంతా తాళాలు ఊడిపోయినట్టు ఉన్నాయి. ఇవ్వడానికి ఏమీ లేదని మీరు వివరంగా చెప్తే గానీ ఇవ్వలేనులా తప్ప. మగమాటం ఏమీ లేదు నా దగ్గర. ఇంకా మన ఇంట్లోకి వచ్చాక ఇంకా మొహమాటం ఏమిటండి? దీనమ్మ కడుపు మన ఇంట్లో అంటది ఏంటిది? అదే బాబు సిగ్గుమాలింది. అది ఏంటో నాకు అర్థంగా. మొంతా లక్ష్మణరావు గారు నేను అడగని చెప్తారు బాబు. చుట్టముక్క అండి. చుట్టముక్క. నీ అమ్మ కడుపు తప్ప నీకు చుట్ట తాగే అలవాటు ఉందా? బాబు గారు, భోజనం చేసిన వెంటనే ఒక్క చుట్ట ముట్టించి వెలిగించండి, అన్నం అరగదండి. చుట్ట తాగితే ఎర్రటి పెదాలు నల్లబడిపోవుల. ఇంకా నా ఎర్రని పెదాలు ఆశించేవాడు ఎవడున్నాడు బాబు? అలా అనకండి. అంతగా తగ్గ బంత నీకుండేవాళ్ళు, నీ ఖాతాలు నీకుంటా. ఇందాక నుంచి చూస్తున్నాడు బాబు. 1 గంట అయితే నీకు 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. లతప్ప, నాకు చుట్టభ్యాసం లేదు కానీ సిగరెట్ ఇస్తా. సిగరెట్ అంతా తెలుపు, చిగురెరుపు. మీకు నచ్చితే 4 తమ్ములు టప్పి 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 మనకు, లేకపోతే నా వస్తువు నాకు నలపకుండా ఇచ్చేయండి బాబు. దట్టమైన పొగ, ధారాళమైన దబ్బు. బాబు, నా చేతిలో పడిన తర్వాత ఇంకా నలపకుండా వదిలేస్తానా? ఏమండి, ముండలకు బుర్ర లేదండి. మన వస్తువు ఉపయోగం లేనప్పుడు మనకి నలపకుండా ఇవ్వచ్చు కదా సార్. నలుపుకోవడం ఏంటి బాబు? దిక్కుమాల సిగరెట్ నాకెందుకు గాని ఆ బంగారం చేత్తో ఎంతో కొంత పడియండి. నాకు నచ్చింది కొనుక్కుంటాను. ఆ మాట అన్నారు, బాగుంది. నాకు నచ్చింది కొనుక్కుంటాను నేను. చేతిలో పెడతాను. టేక్ 500. 100 రూపాయలు ఇచ్చి 500 అంటున్నాడు దొంగ మొన్న. చూడండి ఇలాగా. టేక్ 500. ఇంకా కావాలని ఇంకో 500 వెనక ముందు తోడుకొని లోపలేసాయి. బాబు, ఇది హైదరాబాద్ నోట, అగ్రహారం నోట. ఏవండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. గాంధీ గారు నవ్వుతూ ఉన్నారు చూడండి. చూస్తుంటే చేతిలో జారిపోతుంది. దొంగ నోట్ లాగా ఉంది. జారిపోతుందా? దొంగ నోట్ లాగా ఉంది. అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర. అంతా వైట్. ఇది కూడా తీసుకోండి తప్ప, టైం లేదు. ఈ ముండా కొడుకు ఇలా ఇచ్చేస్తున్నాడంటే దొంగ నోట్లు అనుకుంటాను నేను. ప్రతిదానికి 200 కావాలని తీసుకో. 200. ఇది ఒరిజినల్ ఇలా తప్ప. చుట్ట ముక్క ఇవ్వడానికి ఆలోచించినోడికి 1000 రూపాయలు ఇచ్చాడంటే ఏమైనా నమ్మొచ్చా?
ఇవి దొంగ నోట్లే ఖాయంగా చూద్దాం. వీళ్ళు ఎప్పటికీ బాగుపడరండి. అవును, రేపు ఏది ఇచ్చినా అపశకునం మాటలు మాట్లాడితే ఎలా తప్ప ఇచ్చింది ఇచ్చినట్టుగా లోపల పెట్టే. రేపు తెల్లారి గొడేసీన్ దగ్గరికి పట్టుకెళ్తే ఆ గొడే కాకపోతే తడే. గొడేసీను ఉషా దగ్గరికి పట్టుకెళ్తే ఈ అసలు నోట్లు మీకెందుకు ఎస్ బ్యాంక్ ఇందాక మేనేజర్లు కలిశారు, వాళ్ళకి ఇచ్చేయండి, మీ అకౌంట్ లో వేస్తారు. అదే 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 మీకు లేకపోతే ఓ పని చేయండి, డబ్బుల మీద మీకు నమ్మకం లేకపోతే మీకు గొల్లగొల్ల పే ఉందా? గొల్లగొల్ల పే గొలగొలపే. అదే ఆ కుర్రాలకి హాయ్ బ్రో చెప్పండి. లతప్పకి గొలగొలపే ఏంటిదా? కాదండి, గూగుల్ పే, ఫోన్ పే, మాకు అలాంటివి ఏవి సెల్ ఫోన్ లో పెట్టుకోండి బాబు. ఇది మా గొలగొలపే, ఇది మా ఏటీఎం. సరే అందులోనే పెట్టుకోండి, నానిపోతాయి సామాన్లన్నీ. బాబు తప్ప మీరు ఇచ్చారు గాని దీని మీద లాభం ఎంతో కొంత పెడితే గాని అవదు బాబు. సరే సరే లాభం అన్నారు కదా, మాకు వ్యాపారస్తులు 200 పైన పెట్టుకోండి, పైన 100 పెట్టుకోండి. పెట్టుకోండి. వీడు దొంగ నోట్లాగే ఉన్నాయి. ఇది మంచి నోట్ల నాకు నమ్మకం లేదు బాబు. ఏ పోలీసులు పట్టుకుంటారో ఏమవుతుందో దొంగ నోట్లు. లతప్ప గురువు గారు రేపు బ్యాంక్ పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి ఈ మంచి నోట్లు అయితే సగం నాకు ఇవ్వండి, సగం మీరు తీసుకోండి. నేను వెళ్తే పోలీసులు పట్టుకుంటే ఆడదాన్ని ఇబ్బంది పడిపోతాను. మీరు వెళ్ళండి. అతను దొరికిపోతే అతను ఇబ్బంది పడతాడు, మీకేమండి, ఇస్తారు తీసేసుకుంటారు సామాన్లు. ఏమండి స్నానం అయిపోయి చాలా సేపు అయి ఉంటది, చింతామణి గారిని రమ్మానండి. చింత నల్లగా ఉన్నా బాబు, మీకు వినపడిపోయిందా? లతప్ప మీరు నల్లగా ఉన్నారని అంటోంది బాబు. నలుపే వలపు తెలుపు దీని ముందు దిగుతా, నువ్వు వెళ్ళి మా ఇద్దరిని కలుపు. అసలు ఈ ప్రపంచంలో నలుపు గురించి నీకేం తెలుసు? అందరూ ఎర్రగా ఉంటే నల్లగా ఉండే వాళ్ళంతా నాగార్జున సాగర్ లో కొట్టుకుపోవలసిందే తప్ప ఆది విష్ణువు నలుపు. కారు నలుపు. లతప్ప ఎన్ని నలుపులలో నాదెంత నలుపు. మీరు నల్లగా ఉన్నారని అమ్మాయి మొగాడి ముఖం ఎరగదు కదండి. ఏమండి ముక్కు మూసుకుంటే 3 క్షణాల్లో నా పని అయిపోద్ది, తన పని అయిపోద్ది. ఈ నలుపు తెలుపులు గొడవేంటిలా తప్ప. అయినా మీకెక్కడా కూడా నలుపు లేదండి. కాదు బాబు, ఆ చుట్టూ మీద నలుపు లేకపోతే మీరు 5 పైసలు పని చేయరు బాబు. ఓయ్ నా మాటకి నేను రంగులు వేసుకున్నాను గాని బాబు, ఆ అమ్మాయి ఈనాటికి కూడా మొగాడి ముఖం ఎరగదండి. అవును, మీకు ఫేసులతో పనే ఉంది, బేసులతోనే పని కదా. అందుకని మిమ్మల్ని చూసి భయపడి నల్లగా ఉన్నారని భయపడుతుంది బాబు. మీరింత సీనియర్ మోస్ట్ హ్యాండ్ కదా, నా గురించి చెప్పి ఒప్పించండి. ఇలా తప్ప నేను చెప్తే ఏమిటమ్మా? అయ్యయ్యో దొంగముండ, రంగనాయకి పేరెందుకు ఈ మధ్యలోనే? ఏం బాబు ఈ మధ్యన మీరు రంగనాయకి ఇంటి వైపు వెళ్ళారా? ఏదో ఫ్రెండ్స్ కాబోలండి, బలవంతంగా ఈడ్చుకెళ్తే ఒక 5, 6, 7, 8 సార్లు వెళ్ళానండి శాంపిల్ గా. 5, 6, 7, 8 సార్లు వెళ్ళారా? అంటే పక్కన 0 లేదు కదా తప్ప, ఇబ్బంది లేదని. ఆ దొంగముండ ఇంటికి మీరు వెళ్ళడం అమ్మాయి చూసుంటుందండి. అయ్యో అమ్మి ఈసారి గాని వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి నా ముఖం మీద కళా చేయండి. ముఖం మీద ఉమ్ముదే మాత్రం వీడికి సిగ్గాలచ్చా. అమ్మి నా మాట వినమ్మా, ఇది ఆంధ్ర బ్యాంక్ అమ్మా. హైదరాబాద్ నుంచి సాయంత్రమే వచ్చాడమ్మా. 4, 5 బ్రాంచులు ఉన్నాయండి, ఒకటే కాదండి. నా మాట వింటల్లి, చూడు చేతులకు ఉంగరాలు చూడమ్మా ఎలా ఉన్నాయో. జిగిజిగిలాడుతున్నాయి. మెల్లో గొలుసు కూడా ఉందమ్మా. అమ్మి